సౌందర్య మరణం ప్రమాదమా లేక దాని వెనుక మరో మిస్టరీ ఉందా? సోషల్ మీడియాలో ఇప్పటికీ వినిపించే ఆ పుకార్ల వెనుక అసలు నిజం ఏంటి? తెలుగు సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత నటనతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్న హీరోయిన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సౌందర్య. 1972 జూలై 18న కర్ణాటకలోని కోలార్ జిల్లా మాలపూర్లో జన్మించారు. ఆమె అసలు పేరు సౌమ్య. తండ్రి కెఎస్ సత్యనారాయణ కన్నడ సినీ రచయిత, నిర్మాత. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్న సౌందర్య ఎంబీబీఎస్ చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదట కన్నడలో నటించిన ఆమె 1993లో మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చారు. తర్వాత హలో బ్రదర్, రాజేంద్రుడు గజేంద్రుడు, అమ్మోరు, పవిత్ర బంధం, రాజా, అంతఃపురం వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2002లో ద్వీప అనే కన్నడ సినిమాను నిర్మించి జాతీయ ఉత్తమ చిత్ర అవార్డును అందుకున్నారు. 2003లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘును వివాహం చేసుకున్నారు. అయితే 2004 ఏప్రిల్ 17 తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ బెంగళూరు సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ తో పాటు మరికొందరు మరణించారు. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నారని కుటుంబ సభ్యులు తర్వాత వెల్లడించారు. ఇక్కడి నుంచే ఎన్నో పుకార్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇది ప్రమాదం కాదు, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, మోహన్ బాబుతో వివాహం జరిగింది, ఆయనే హత్య చేశారంటూ అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అసలు నిజం ఏమిటంటే ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు ఒక అధికారిక ఆధారం కూడా బయటకు రాలేదు. పోలీసుల దర్యాప్తు, ప్రభుత్వ రికార్డులు, కోర్టు పత్రాలతో కూడా హెలికాప్టర్ ప్రమాదమే అధికారిక కారణంగా నమోదైంది. మోహన్ బాబుపై వచ్చిన ఆరోపణలు సోషల్ మీడియా పుకార్లు మాత్రమే. వాటిని నిజమని నిరూపించే ఎలాంటి సాక్ష్యం లేదు. అయితే ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఆ హెలికాప్టర్ ప్రమాదానికి అసలు సాంకేతిక కారణం ఏంటి? ఆ రోజు నిజంగా చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఆ సంఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, చివరి ప్రయాణం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.